నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తాడిపొడి చెత్త వేరువేరుగా అందించాలి. మున్సిపల్ కమిషనర్ కె ప్రమీల. పట్టణంలోని మహిళలు తమ ఇంట్లో చెత్తను తాడిపొడి చెత్తలుగా వేరువేరు చేసి ఇంటి వద్దకు వచ్చిన పారిశుధ్య సిబ్బందికి అందించాలన్న కమిషనర్ కె ప్రమీల. అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి. టీడీపీ సీనియర్ నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్. మారుమూల గ్రామంలో జన్మించి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని హితవు. మదనపల్లి మున్సిపాలిటీలో విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ మున్సిపల్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దోమలు ప్రబలకుండా కాలువల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పట్టణంలో బహుడాతో పాటు పలు కాలాల్లో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విష జ్వరాలు సోకిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకోవాలన్నారు. ఇళ్లలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంట్లో నిల్వ ఉన్న నీరు, టైర్లు, టెంకాయ చిప్పలు వంటివి ఉంచరాదని అన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలన్నారు. పట్టణంలో ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇది మెయిన్ వర్షాకాలం, అంటే ఎక్కువగా ఈ జ్వరాలు ఇవి వచ్చే టైం కాబట్టి ఎక్కువగా వాటర్ బోర్న్ డిసీజెస్, అలాగే వెక్టర్ బోర్న్ డిసీజెస్ వచ్చే టైం కాబట్టి దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్, అలాగే చేపట్టవలసినటువంటి యాక్టివిటీస్ గురించి మనకి టైం టు టైము కమిషన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఆదేశాలు అనేవి రావటం జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగా మనం మెయిన్ వాటర్ బోర్న్ డిసీజెస్ తీసుకుంటే ఇప్పుడు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా ఈ వాటర్ బోర్న్ డిసీజెస్కి సంబంధించి మన మున్సిపాలిటీ తరఫున అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపాలిటీ వారు సంయుక్తంగా ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మీద అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. డోర్ టు డోర్ వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్తో పాటు ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సచివాలయ సిబ్బంది ఒక 1 అవర్ పాటు కనీసం ఒక 50 ఇళ్ళు తిరిగి ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మీద, అలాగే ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్లో మెయిన్గా మనకి లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువగా డెంగ్యూ అనేది ఎఫెక్ట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం మనం డెంగ్యూ కేసెస్ని తగ్గించాలనేటువంటి ఒక సంకల్పంతో శానిటేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే ట్రైన్ డీసెలిటేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ చేయటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈసీ యాక్టివిటీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డయేరియా క్యాంపెయిన్ కానీ, అలాగే ముఖ్యంగా మనం పట్టణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ డెంగ్యూ కేసెస్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది స్టోరేజ్ చేసుకోవటం చాలా వరకు మేము మార్నింగ్ కూడా చూసినప్పుడు వాటరు స్టోరేజ్ చేసుకొని పెట్టారు. దాంట్లో చూస్తే అంటే అది ప్రాపర్గా క్లీనింగ్ లేకపోవటం వల్ల దాంట్లో లార్వా అనేది డెవలప్ అయ్యింది. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ వాటర్ స్టోరేజ్ ఏదైతే చేసుకుంటారో మీరు తొట్టెలు కానివ్వండి, లేకపోతే క్యాన్స్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అనుకుంటాం మనం. అలాగే మన సచివాలయ సిబ్బంది కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారము మీ ఇంట్లో ఏదైతే ఈ వాటర్ స్టోరేజ్ ఆ తొట్టెలు కానివ్వండి, లేకపోతే టబ్స్, డ్రమ్స్ ఇలాంటివి ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు క్లీన్ చేసుకొని అలాగే ఎండబెట్టుకొని తర్వాత వాటర్ ఫిల్లింగ్ అనేది చేయండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేటట్లు చూడండి. మనం ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటామో మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాడి పడేసినటువంటి టైర్లు కానివ్వండి, లేకపోతే పూల కుండీలు, లేక
ఈ చిన్న చిన్న రోళ్ళు లాంటివి ఉంటవి, అవి వాటిని వాడినప్పుడు మీరు వాటిలో వాటర్ అనేది చేరకుండా చూసుకోండి. పనికిరాని టైర్లు ఇలాంటివి ఉంటే దయచేసి మీ దగ్గర ఎక్కడా కూడా నిలవ పెట్టుకోకుండా మరి వర్కర్స్ వచ్చినప్పుడు ఇచ్చినట్లయితే వాటిని మేము కంపోస్ట్ యార్డ్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు ఈ కూలర్స్ అనేవి వాడటం జరుగుతూ ఉంటుంది సమ్మర్ వచ్చినప్పుడు. అదేంటంటే సమ్మర్ అయిపోతానే దాన్ని క్లీన్ చేసుకోకుండా చాలా వరకు అలానే ఆ వాటర్ దాంట్లోనే స్టోర్ చేసి పెట్టుంటారు చాలా వరకు. సో ఆ వాటర్ను కూడా బయటకు తీసేసి కొద్దిగా ఎండబెట్టుకొని మళ్ళీ మీరు మీ కూలర్ని జాగ్రత్తగా కవర్ చేసి పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎక్కువగా కొబ్బరి బొండాలు, చాలా వరకు ఏంటంటే కొబ్బరి బొండాలు వాటరు తాగి బోండం అని ఎప్పుడు కూడా దాన్ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు చాలామంది ఏం చేస్తుంటారంటే అలానే కొబ్బరి బొండాన్ని అలానే పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు పడినప్పుడు దాంట్లోకి వాటర్ వెళ్ళడం, దాంట్లో మళ్ళీ లార్వా డెవలప్ అవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటి విషయాల మీద మున్సిపాలిటీ అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి ముఖ్యంగా ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి మనం పాటించే చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఫుల్ అంటే బాడీ మొత్తం కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకోవటం, ఈ విధంగా చిన్న చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే మరి మనందరం కూడా ఈ జ్వరాల బారిన పడకుండా ఉంటాము. అదేవిధంగా కాచి చల్లార్చినటువంటి నీటిని త్రాగవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ సో అందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తడి పొడి చెత్త వేర్వేరుగా అందించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శనివారం పట్టణంలోని నవచైతన్య భారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛ మదనపల్లెకు తమ వంతు బాధ్యతలు చేయవలసిన పనులపై విద్యార్థులు నాటక కళారూపాలను ప్రదర్శించారు. ఇంటి నుంచే చెత్తను తడి పొడి వేరువేరుగా ఇవ్వడంతో పాటుగా రోడ్లపై చెత్తను పడేయకుండా చూడాలని చెప్పిన అంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే శానిటరీ ప్యాడ్స్ డిస్పోజ్ పై ప్రిన్సిపల్ మానస తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ సంపత్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Namaste to one and all present here. As Sir told, garbage has been a major issue for us. It's not just us. Of garbage accumulation. The earth was happy with its green trees, clear ocean and healthy humans. As the man started to grow intellectually, he invented plastic. Every wish, shops, hotels, even on buses and trains. Everyone needs me to carry things, be it small or big. I am used to pack all the eatables, such as biscuits, chips, chocolates. I come with you all your favorite snacks. What happened to me? The oceans are not clean. Many animals are also suffering. I am unhappy. I hope humans realize their mistake and correct it. lakhs పాపులేషన్తో అటు రెసిడెన్షియల్ నుంచి కానివ్వండి, కమర్షియల్ నుంచి కానివ్వండి, టోటల్గా మనకి పర్ డే 62 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది మనం టౌన్లో జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మిక్స్డ్ వేస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీస్కి ఇక్కడనే కాదు చాలా ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో కూడా మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది.
మనకి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానివ్వండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ కానివ్వండి, ఈ వేస్ట్ ఏదైతే ఉందో సోర్స్ సెగ్రిగేషన్ అనేది చేయాలనేది మనకి ముఖ్యమైనటువంటి గైడ్లైన్స్. లిమిటెడ్ సోర్సెస్తో చేయడం జరగడం వల్ల మీరు ఇచ్చినటువంటి మిక్స్డ్ వేస్ట్ని మనం కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకనే మనకు ఉన్నటువంటి కంపోస్ట్ యాడ్స్లో డంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సోర్స్ సెగ్రిగేషన్ని ఎంకరేజ్ చేయడం కోసం మనం 1.5 year బ్యాక్ మనం బిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి వెట్ వేస్ట్ వేయడానికి, 2 డ్రై వేస్ట్ వేయడానికి ఇవ్వడం జరిగింది. అంటే బిన్స్ ఇచ్చినప్పుడు మనం సెగ్రిగేషన్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి, అంటే దీన్ని కూడా మేము ఎందుకు ఇలా ఇవ్వమంటామంటే, ఈ సెగ్రిగేషన్ చేసినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వెట్ వేస్ట్ని డిఫరెంట్ టైప్స్లో మనం ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, నర్సరీ అంటే 3 ఏళ్ళు కూడా నిండలేదు, ఒక చాక్లెట్ తీసి దాన్ని ఆ చాక్లెట్ నోట్ వేసుకొని కాగితాన్ని నేలపై వేశాడు. ఫస్ట్ ఈ అబ్బాయికి అందులో చాక్లెట్ ఉంటుంది, అది తినొచ్చు అని చెప్పింది అమ్మ. ఆ అమ్మ చెప్పింది కానీ తిన్న తర్వాత కాగితం ఎక్కడ పారేయాలో చెప్పలేదు. దాంతో వాడికి ఏం చేశాడు, చాక్లెట్ నోట్ వేసినాడు, కాగితం మాత్రం మైదానంలో పారేశాడు. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ మొదట పిల్లలకి ఈ చెత్త అనేటువంటిది చెత్త కుండీలో వేయాలి అనేటువంటి ఆలోచన అక్కడ రావాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏంటంటే చదువుకున్నా కూడా అనాకరికుల్లాగా నేను చూస్తూనే ఉన్నాను. ఇక్కడ రోజు చదువుకున్నటువంటి వాళ్ళు చుట్టుపక్కలంతా కూడా వాళ్ళందరూ వస్తారు, ఈ చెత్త అక్కడే పడేసిపోతారు. ఈ పక్కనే దానికి ఎవడో నింపు పెడతాడు, అది తగలబడుతూ ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం అయితే దాని నుంచి వచ్చే కాలుష్యం ఏదైతే ఉందో అది పిల్లలకి శ్వాసకోశ వ్యాధుల్ని రకరకాల వ్యాధులు తీసుకొస్తుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళకే ఇవాళ సరైనటువంటి జ్ఞానం లేకపోతే ఇంకా చదువురాని పల్లెటూరు వాళ్ళు, చదువురాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి మొట్టమొదటి తల్లి తన బిడ్డకు ఏది ఎక్కడ ఉంచాలో నేర్పాలి. శానిటరీ నాప్కిన్ ఒక్క శానిటరీ నాప్కిన్ డిస్పోజ్ అవ్వాలి, ఎర్త్లో మనం యాజ్ యూజువల్గా పడేస్తాం, అదొక్కటి డిస్పోజ్ అవ్వాలి అని అంటే కనీసం 500 years పడుతుందంట. వీఆర్ మేకింగ్ లాడ్ ఆఫ్ గార్బేజ్ అక్యుములేషన్ హియర్. దీన్ని మనం ఎలా చేయొచ్చు అని అంటే ఇన్సినరేటర్ అనేది ఒక మెషిన్ ఉంది. ద ప్రైస్ ఆఫ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6,000, మినిమం 6,000, మ్యాక్సిమం మీరు 15,000, 16,000 వరకు ఉంటుందన్నమాట. అది మీరు కొనలేరు అనుకున్నప్పుడు యూ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ మెషిన్ ఆల్సో, జస్ట్ యూజింగ్ ఎ పాట్. ఇలాంటి పాట్తో కూడా మీరు చేయొచ్చు, బట్ కాకపోతే దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఈ కుండకి మీరు హోల్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి పైన నుంచి, ఎందుకంటే దాంట్లోంచి పొగ వస్తుంది కదండి. భూమిలో దీనంత సైజుది గుంత తవ్వి దాంట్లో పెట్టాలన్నమాట. ఆ పెట్టేటప్పుడు ఏం చేయాలి, మనం యూజ్డ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ యూజ్డ్ ప్యాడ్స్ పేపర్లో కానీ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టినా కూడా ఓకే, నో ఇష్యూస్. దాంతోపాటు మనం ఏం చేయాలి, వేపాకు, నార్మల్ ప్యాడ్ అండ్ నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకులు, నీమ్ లీవ్స్, ఎనీ అదర్ లీవ్స్, మూత అనేది టైట్గా పెట్టి ఆ భూమిలో ఉంటుంది చూసారా, మీరు గుంత తవ్వుతారు కదా, అందులో యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టాలి. ఇది నిప్పు పెట్టేటప్పుడు నిప్పు ఒక్కసారిగా అంటుకోదు కాబట్టి మీరు కనీసం ఒక 2-3 కర్పూరం ఉండలు వేసేసి, లేకపోతే పెద్ద కర్పూరపు ఉండ వస్తుంది కదండి క్యాంఫర్, సో క్యాంఫర్ని వేసి అంటించి చేసినా కూడా అది పొగ అంటుకుంటుంది, ఫైర్ వస్తుంది. దాంట్లో నుంచి వచ్చే పొగ బయటికి రాకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దీన్ని భూమిలో పెడుతున్నాం అనమాట. ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా యాక్చువల్లీ మ్యామ్ చెప్పారు, శానిటరీ నాప్కిన్స్ కూడా మనం సపరేట్గా ఒక డస్ట్బిన్, సపరేట్గా ఒక గార్బేజ్ అనేది పెడితే దీంట్లో మిక్స్ అవ్వవన్నమాట. ఈవెన్ బేబీ డైపర్స్ అనేవి కూడా చాలా అవుతున్నాయి. సో అలాంటివన్నీ మనం ఏం చేయొచ్చు, ఇలా ఇన్సినరేటర్ వాటిల్లో మనం వేసి చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ 6,000 rupees incinerator, it's well and good. Otherwise, if you think you cannot afford, please go ahead with this thing. దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ అన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండంటూ యువతల స్ఫూర్తిని నింపిన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం
అని కొనియాడారు. మారుమూల గ్రామంలో జన్మించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. నేడు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారిది 9వ వర్ధంతి. ఈ దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించిన అబ్దుల్ కలాం గారు పుట్టిన స్వగ్రామం రామేశ్వరం. ఆయన చిన్న బీద కుటుంబంలో జన్మించి వీధి దీపాల కింద చదివి మంచి పట్టు సాధించి ఉన్నత విద్య సాధించి ఈ దేశానికి పెద్ద సైంటిస్ట్గా, రాష్ట్రపతిగా ఉన్నత భావాలు బోధించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఈ ప్రపంచంలోనే అలాంటి వారు చాలా తక్కువ ఉంటారు. డబ్బు కోసం కానీ, పదవుల కోసం కానీ ఇంకో దానికి ఆశపడే వ్యక్తి కాదు. ఆయన బంధువులు కూడా రామేశ్వరంలో అన్న కుటుంబము, తమ్ముని కుటుంబం ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూడా వాళ్ళను స్వశక్తితో పైకి రామన్నాడు. కాబట్టి వాళ్లకు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా చేయందించి ఏదో ఇంకో రూపంలో తీసుకొద్దామని వ్యక్తి కాదు. ఈ రాష్ట్రము, ఈ దేశం బాగుండాలా అన్నారు కానీ కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఆయన మనము ఈరోజు 9వ వర్ధంతి స్మరించుకోవాలా. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఆ రోజుట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి. ఆయన్ను రాష్ట్రపతిగా ఉన్న రోజు, ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కీలక పాత్ర వహించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి వ్యక్తి, గుణగణాలు ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం తర్వాత ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి రాధాకృష్ణన్ గారి తర్వాత అబ్దుల్ కలాం గారిని తమిళనాడు నుండి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆయన 9వ వర్ధంతి. అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మేధావి, దేశానికి, యువతకు ముఖ్యంగా ఒక స్ఫూర్తి. ఎన్డీఏ ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు మన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి పేపర్లు వేస్తూ, ఇంటింటికి పేపర్లు వేస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యులు ఎంత స్థాయికి ఎదుగుతారో అన్నదానికి ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనం దీనికి నిదర్శనం. ఆయన తరచూ చెప్పేవాడు, యువత కలలు కనండి, కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని. కలలు కనడం తప్పు కాదు, కలలను నెరవేర్చుకోవడంలో ప్రయత్న లోపం ఉంటేనే తప్పు అని చెప్పి యువతకు ఉద్బోధించేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి చనిపోయే రోజు ఆయన ఆస్తులేమీ లేకుండా చాలా సామాన్యమైన వ్యక్తిగా ఆయన జీవించాడు, అదేవిధంగా పరంపరించాడు. ఈ భారతదేశంలో మైనారిటీలకు ఒక గొప్ప విలువిచ్చినటువంటి వ్యక్తి, పదవికి, రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం సమస్కృతి చూడడం మనందరికీ కూడా సంతోషదాయకమని తెలియజేస్తున్నాం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున మరియు మా ప్రీతం నాయకులు, గౌరవనీయులు, శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహామనిషి, గొప్ప మానవతావాది, మిసైల్ మ్యాన్గా ఈ ప్రపంచానికే భారతదేశం ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప దార్శనికతడు, విద్యార్థులకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి,
అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా నాయకుడు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కోశాధికారి న్యాయవాది రమేష్ బాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన చట్టాలపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్డీఓ హోంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ కొత్త నేర చట్టాల్లో గొప్పగా మార్పులు చేసిన దాఖలాలు లేవని, పాత చట్టాలనే పేర్లు మార్చారన్నారు. నూతన నేర చట్టాల్లో కేవలం 10% చట్టాలు మాత్రమే మార్పులు చేశారని వివరించారు. చట్టాలు మార్చినప్పుడు అవి ప్రజలకు మరింత స్వేచ్ఛ భయాన్ని తొలగించేలా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఓసారి కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఆ ప్రభుత్వం ఉండటం ఇష్టం లేకపోవచ్చు. సురక్ష న్యాయ సంహిత అని చెప్పి ఇంగ్లీష్లో రాసి, హిందీ పదాలను ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. అక్కడ ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఎటువంటి నష్టం లేదు. కేవలం ఏదో చట్టం వాళ్ళకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అనే విషయాన్ని మనలో కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాం. మద్రాస్ హైకోర్టులో ఈ పేర్లు మార్చాలని చెప్పి పిటిషన్స్ ఫైల్ చేశారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన క్రిమినల్ చట్టాలు 3 భాగాలుగా తీసుకొచ్చింది. దీంట్లో పాత క్రిమినల్ చట్టాలనే ఇండియన్ పీనల్ కోడ్ కానీ లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాన్నే యథాతథంగా అమలు చేసి పూర్తిగా ప్రజల గొంతును నొక్కడానికి, ప్రజల్ని వాక్ స్వాతంత్ర హక్కును లేకుంటే భావ ప్రకటన స్వేచ్ఛని పూర్తిగా హరించి వేసే విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. జ్యుడిషియరీ వ్యవస్థకి స్థాయి తగ్గించేసి పోలీస్కి పెద్ద ఎత్తున పవర్స్ చేపట్టే విధంగా ఉన్నటువంటి ఈ చట్టాలు ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండబోతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చాలనేటటువంటి కుట్రలు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో ఆ కుట్రలకు లోబడే ఈరోజు చట్టాలన్నింటినీ కూడా మారుస్తూ ఉంది. దాంట్లో లోబడే కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసేసి లేబర్ కోడ్లుగా మార్చింది. కనీస వేతనాలు అడగద్దని చెప్పింది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, ఆ నేపథ్యంలో కార్మికులు, ప్రజా సంఘాల నాయకులన్నీ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేదానికి అవకాశం ఉంది. అట్లాంటి పోరాడేటటువంటి ప్రజల మీద రకరకాలైనటువంటి సెక్షన్స్ బనాయించి పోలీసులే డిఎస్పీ స్థాయి కంటే పైన ఉన్నటువంటి అధికారులు నేరుగా శిక్షలు ప్రకటించేయచ్చు అనేటటువంటి దాన్ని చట్టంలోకి తీసుకుని చేసిన తర్వాత పోలీసులకు అడ్డు అదుపు లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలే ఈ పోలీసులు చాలా నిర్బంధాన్ని, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ చట్టాలు కనుక అమలైతే ఎవరు కూడా వీధుల్లోకి వచ్చేటటువంటి పరిస్థితులు, అసలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని లేకపోతే ఈ ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలని ఎదిరించేదానికి కూడా ప్రజల గొంతు ఉండేదానికి అవకాశం లేకుండా పోతుంది. జూలై 1వ తారీఖు 2024 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త నేర చట్టాలని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. ఈ నేర చట్టాలలో అమలు చేయడంలో ముందుగా దీనిపైన విస్తృతంగా చర్చ జరపాలి. న్యాయ కోవిదులతో కానీ లేకపోతే జ్యుడిషియరీ సిస్టమ్స్తో సంప్రదించి విశాల ప్రాతిపదిక పైన వాళ్ళతో అభిప్రాయాలను తీసుకొని ఎటువంటి చట్టాలు తీసుకొస్తే, ఎటువంటి మార్పులు తీసుకొస్తే దేశ పురోభివృద్ధికి మంచి జరుగుతుంది అనే కోణంలో కాకోకుండా ప్రజలని ఏ విధంగా అణిచివేయాలా, ప్రజా ఉద్యమాలను ఎట్లా అణిచివేయాలా అనే కోణంలో ఈ చట్టాలు తీసుకొచ్చినట్లు మనకు ఈ చట్టాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈ చట్టాలు తీసుకొచ్చే ముందు హడావుడిగా సమగ్రమైనటువంటి చర్చ జరుపుకోకుండా, న్యాయ కోవిదులపై సరైన అభిప్రాయాలు తీసుకోకుండా ఈ చట్టాలను తీసుకొచ్చారు. పోలీసులకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు ఈ చట్టాల్లో. జ్యుడిషియరీ అనే ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనే పదానికి దాని మీనింగ్ను దీంట్లో వేరే విధంగా చేర్చారు. రెవెన్యూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్కు ఇంతకుముందు వ్యత్యాసం ఉండేది. అట్లా కాకుండా ఆ వ్యత్యాసాన్ని దీంట్లో కలిపేసి మేజిస్ట్రేట్ అనే ఒకే వర్డ్ వాడడం వల్ల ఏమైతే ఉందంటే డిఎస్పీ స్థాయి ర్యాంక్ వాళ్ళు, తర్వాత రెవెన్యూ స్థాయి ర్యాంక్ వాళ్ళు, తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి స్థాయి కల్పించడం వల్ల, ప్రధానంగా ఈ పోలీసులకు ఎక్కువ అధికారాన్ని కల్పించడం వల్ల ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, ప్రజల యొక్క హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి వీటిని సమీక్ష జరిపి ప్రజలకు ఉపయోగకరంగా మార్పులు తీసుకురావాలని చెప్పి
దాంట్లో చట్టాల మార్పులు తీసుకురావాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని, రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య తెలిపారు. శనివారం సబ్ కలెక్టరేట్లో ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సంఘటన వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా పార్టీలకు అతీతంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల నుండి మా భూములను వైసీపీ నాయకుల నుండి మా భూములను కబ్జా కోరల నుండి మా భూములను కబ్జా కోరల నుండి మా భూములను రక్షణ కల్పించాలి. రైతుల భూములు వెంటనే రైతుల భూములు వెంటనే భూములు వెంటనే ఫ్యామిలీ నుంచి రైతులకు భూముల రక్షణ వెంటనే పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి రైతులకు భూములకు రక్షణ వెంటనే ఫ్యామిలీ నుంచి రైతుల భూములకు రక్షణ ఫ్యామిలీ నుంచి రైతుల భూములకు రక్షణ రైతుల భూములకు రక్షణ. మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి పుంగనూరు, చౌడేపల్లి, కల్లూరు, సోమల, అట్లాగే ఈరోజు కలికిరి, ఏలేరు, వాయిలపాడు, గురంకొండ, ఇటు మొలకల చెరువు, తంబాలపల్లి, పీటీఎం, బీకొత్తకోట, మదనపల్లి పరిసర మండలాల నుంచి ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆయన అని చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పెద్దిరెడ్డి నుంచి మా భూములు దోసుకున్నారు, మా భూములు కబ్జా చేశారు, మమ్మల్ని నిలువురా ముంచేశారు. ఈరోజు మేము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ మా నోట్లో మొండేశారని రైతులు స్వచ్ఛందంగా 4 రోజులుగా ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పి పెట్టిన తర్వాత బాధితులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు రెవెన్యూ సిఎస్ గారు ఎవరైతే సిసోడియా గారు ఉన్నారో వారికి అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో ఆల్రెడీ సిఐడి విచారణ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జితో ఈ డివిజన్ లో ఉన్నటువంటి రైతుల భూములు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాల పైన విచారణ చేయించి న్యాయాలు నిగ్గు తేల్చాలని క్షేత్రస్థాయిలో ఆయా మండల పరిధిలో గతంలో పనిచేసినటువంటి అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం విచారణ చేపట్టాలని, రైతుల భూములకు రక్షణ కల్పించాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీటిని ఇంతటితో చేతులు దులుపుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ పార్టీలు రైతుల భూముల జోలికి వెళ్లాలంటే భయపడే పరిస్థితిని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా రాకపోతే రైతులకు రక్షణ ఉండే పరిస్థితి ఉండదు. రైతుల భూములు కబ్జా జరిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వీటిని రైతుల భూములు రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారని పలువురు బాధితులు వాపోయారు. శనివారం సబ్ కలెక్టరేట్ ఎదుట పెద్దిరెడ్డి అక్రమాలపై పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టరేట్లోకి వెళ్లి ఏవోకు వినతి పత్రాన్ని సమర్పించారు. గౌరవనీయులు సబ్ కలెక్టర్ వారి మదనపల్లి సబ్ కలెక్టర్ వారి దివ్య సముఖంలో ఇక్కడ విచ్చేసిన ప్రతి రైతు కుటుంబాల నుండి వచ్చిన సోదరులకు మా విన్నపం, మా నుండి చాలా వరకు భూములని దౌర్జన్యంగా లాక్కొని కనీసం మా అనుమతి లేకుండా రోడ్లు వేయించి మా సొంత 4 ఎకరాల జమీన్లో కర్ణాటకకి పుంగనూరు నుండి ఇప్పటికీ 2 రోడ్లు వేయించుంటారు. మొన్న ఎలక్షన్కి ముందు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి, మా కుటుంబాన్ని నిర్బంధం చేసి మమ్మల్ని చంపేస్తాం, పొడిచేస్తాం అని చెప్పి మమ్మల్ని భయపడి చేసి మా కుటుంబాన్ని అల్లకొల్లాలని చేసి ఈరోజు మా జమీన్లో నడి జమీన్లో తార్ రోడ్డు వేసినారు. 95 లక్షలు ఖర్చు పెట్టి తార్ రోడ్డు వేసేంత ఇదేముండదు. అక్కడ చూసి ఆలకించండి ప్రతి ఒక్కరూ. పెద్దిరెడ్డి గారు దౌర్జన్యంతో చేపించినారు. ఈ గూండాలు కీలకిర్లు అనే ఊర్లో 30 మందిని గూండాలు రాళ్లు, కర్రలు, గుండ్లు, సీసాలతో పంపించి మా రోడ్డుని దౌర్జన్యం చేసి రోడ్డు వేయించినారు. మా భయభ్రాంతులతో మేము ఇల్లు వదిలేసి బిడ్డలను వదిలేసి పోయే సందర్భాలు వచ్చినాయి. మా ఇంటి ముందర ఇంటి వరకు రాళ్ళు వేయించినారు.
30 ఏళ్ళు కట్టిన ఇంటి ముందర 30 ఏళ్ళు ఇంటి ముందర రాళ్లు తోలిచుండారు. కాంపౌండ్ ఏమీ లేదు. మా బిడ్డలు ఏడో బతుకుతున్నారు, బెంగళూరులో బతుకుతున్నారు. మాకు వసతి లేదు. కాపాడమని అందరినీ కోరుతున్నాం. నేను పొంగనూరు టౌన్, పొంగనూరు మండలం, పొంగనూరు నుంచి వచ్చినాను. మా పెద్దవాళ్ళు మా భూమిని 1923వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కొన్నారు. ఈ రోజుకి 101 సంవత్సరం అయితే ఉంది. మా భూమి కొని 1964లో డీకేటీలో చేసినారు. దాన్ని పత్రం ఉంది నా దగ్గర. 1913 పత్రం ఉంది, 23 పత్రం ఉంది. కానీ దాన్ని డీకేటీలో చేసినారు. సబ్టైన్ కట్టుకునే దానికి గౌరవనీయులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎస్ మురుగప్ప గారు సెటిల్మెంట్ పట్టా ఇస్తామని నా దగ్గర 2011 సంవత్సరంలో నా దౌర్జన్యంగా నా పొలంలో సబ్స్టేషన్ కట్టినారు. పలమనేరు రోడ్లో నక్కబండ పోవలసిన సబ్స్టేషన్ ని పలమనేరు రోడ్లో తెచ్చి నా జాగాలో కట్టాను. నాది సర్వే నెంబరు 297/3, 1 ఎకరా 98 సెంట్లు. దాంట్లో ఏం చేసినారంటే కబ్జా వీళ్ళు 1 ఎకరా 98 సెంట్లలో 40 సెంట్లు తీసుకుంటామని 60 సెంట్లో సబ్స్టేషన్ కట్టినారు. నా సంతకం లేదు, ఏమి కానీ లేదు. దౌర్జన్యంగా కట్టుకున్నారు. 2011లో నేను 4 ఏళ్ళు కుక్క తిరిగినట్టు తిరిగినా, కానీ నాకు ప్రయోజనం జరగలేదు. ఎప్పుడన్నా మాల్లో ఉంటాడు, ఏం సమయం నాకు న్యాయం జరగలేదంటే నీ ఏం న్యాయం చేస్తామని అడే కానీ తిరగలేదు. 11 నుంచి మళ్ళీ 4 ఏళ్ళు కుక్క తిన్నాళ్ళు తిరిగిన తర్వాత 2015 నుంచి మళ్ళా సబ్ కలెక్టర్ ఆఫీస్కి, చిత్తూరు జాయింట్ కలెక్టర్కి వారం తిరుగుతున్నా. ఒక సోమవారం చిత్తూరు, ఒక సోమవారం మదనపల్లి. ఈ విధంగా తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు. ఒకసారి జేసీ గారు చిత్తూరు నుంచి మదనపల్లికి పంపించినారు సబ్ కలెక్టర్ దగ్గరికి. అప్పుడు కృతికా పత్రం మేడం గారు ఉన్నారు ఇక్కడ సబ్ కలెక్టర్గా. ఆ అమ్మాయి ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించినారు పొంగనూరుకి. న్యాయం చేయమంటే ఇక్కడ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడ మన ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. తర్వాత నాకు న్యాయం జరగలేదు. నేను మళ్ళీ ఏం చేయనంటే కరెంట్ వాళ్ళకి, ఏడీ, ఏఈ అందరికీ, సబ్ కలెక్టర్ ఆఫీస్కి, చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి, తిరుపతి ఏడీ, ఏఈకి అందరికి పంపించినాను. కానీ నోటీస్ పంపించినా. నేను నోటీస్ పంపిస్తే దాంట్లో లోకల్ ఎమ్మెల్యే పి రామచంద్రారెడ్డి, పెద్దరెడ్డి గారు రామచంద్రారెడ్డి పేరు రాసినాను. మా మామ ఒకటి ఉన్నాడు మురగప్ప అని, ఇద్దరిని చేంజ్ చేసినాను. మన పిఆర్ఓ రెడ్డప్ప గారు కూడా చేంజ్ చేసినాను. ఆఫీసుకు పోయిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దరెడ్డి పేరు కనపడంగానే పక్కలో పడేస్తారు. నా అర్జీ 4 సార్లు పంపించిన. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందంటే శివరామరెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఆయన ఎవరు ఇంకొక ఆయన వచ్చి మన సర్వే, వాళ్ళిద్దరు కూడా నన్ను పిల్లలేదు. పిల్లకుండానే వాళ్ళే సీలు గుద్దుకొని వాళ్ళే దాన్ని ఇచ్చేసినారు. 40 సెంట్లు అనేదాన్ని 60 కబ్జా చేసినారు. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. రెడ్డమ్మ, మా ఇంకా ఆయన పేరు వెంకటరమణ. మా ఇల్లుని కొట్టేసినారు సార్ వైకొండ కింద. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకా సార్ మాకు తెలియదు. దౌర్జన్యంగా ఆదివారం పూట వచ్చి కొట్టించేసినారు. కొట్టించేసి 8 జేసీపీలు, 600 మంది పోలీసులు వచ్చి ఎవరిని ఇల్లు కొడతా ఉన్నారు. పోతే ఎత్తి జీబుల్లో వేసుకొని పక్కకు పోయి మళ్ళీ ఇల్లు కొట్టేసిన వరకు వాళ్ళు వదల, వాళ్ళు కొట్టినిచ్చి మళ్ళీ వచ్చినారు సార్. ఎన్ని రోజులు అప్పుడు కొట్టినారు? 4 ఏళ్ళు అయిపోయి సార్. జగన్ కలుస్తా ఉన్నట్టే కొట్టించినారు. జగన్ కలుస్తా ఉన్నట్టే కొట్టించినారు సార్. ఇప్పుడు మీరు ఏడున్నారు? మేము పక్కూరులో ఉన్నాం సార్. మీరు పోలీసులు ఫిర్యాదు చేయలేదా? చేసి ఎవరు రాలేదు సార్. వీళ్ళు భయానికి ఎవరు రాలేదు. పెద్దిరెడ్డి భయానికి ఎవరిని రానిలా దౌర్జన్యంగా వాళ్ళకి కావాల్సిన చేత కొట్టించినారు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడీపొడి చెత్త వేరువేరుగా అందించాలి. మున్సిపల్ కమిషనర్ కె ప్రమీల. పట్టణంలోని మహిళలు తమ ఇంట్లో చెత్తను తాడీపొడి చెత్తలుగా వేరువేరు చేసి ఇంటి వద్దకు వచ్చిన పారిశుధ్య సిబ్బందికి అందించాలన్న కమిషనర్ కె ప్రమీల. అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి. టీడీపీ సీనియర్ నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్. మారుమూల గ్రామంలో జన్మించి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని హితవు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.